కన్నప్ప సినిమాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫుటేజ్ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ మాత్రం ఇప్పుడు మాయమైపోయింది. ఆల్రెడీ పోలీస్ కేసు కూడా ఫైల్ చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కన్నప్ప సినిమా మొత్తానికి కూడా హాట్గా ఉన్నటువంటి ప్రభాస్, సో ఆయనకు సంబంధించినటువంటి ఫుటేజ్ ఉన్నటువంటి హార్డ్ డిస్కే మాత్రం ఇప్పుడు మాయమైపోవడం జరిగింది. సో రీసెంట్గా మనం చూసాం, డైరెక్ట్గా విష్ణు గారే చెప్పడం జరిగింది, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాము, సో వాళ్ళు మాత్రం చేయలేకపోయారు, అదే మైనస్ అయిపోయింది అనే విధంగా చెప్పారు. సో అందుకోసమని ప్రభాస్ ఎక్కడి వరకు అయితే ఏ పార్ట్ వరకు అయితే నటించాడో సో ఆయన ఫుటేజ్ని మాత్రం ముంబైకి పంపించి అక్కడ విఎఫ్ఎక్స్ వర్క్స్ చేయించడం జరిగింది. సో వాళ్ళు ఏం చేశారు, అక్కడ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఒక్క హార్డ్ డిస్క్ని మాత్రం 24 ఫ్రేమ్స్ ఆఫీస్కి మాత్రం కొరియర్లో పంపించడం జరిగింది. సో అది 25న రావడం జరిగింది. సో అక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీస్ బాయ్ రఘు మాత్రం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో ఆయన తీసుకెళ్ళి అదే ఆఫీస్లో పనిచేసినటువంటి ఒక యువతికి ఇచ్చాడు. అయితే ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ విజయ్ కానీ విష్ణు గారికి కానీ ఆఫీస్లో ఎవ్వరికి కూడా చెప్పకుండా ఆ యువతికి మాత్రం ఇచ్చేశాడు. సో స్టిల్ ఎప్పుడైతే ఆ యువతికి ఒక కొరియర్ని ఇచ్చాడో అప్పటి నుంచి వీళ్ళిద్దరు కూడా కనిపించట్లేదు. ఆ కొరియర్ ఇచ్చినటువంటి యువతి అదేవిధంగా తీసుకున్నటువంటి రఘు ఇద్దరు కూడా కనిపించట్లేదు. సో ఇదంతా కూడా ఎందుకు, ఎవరైనా కూడా కావాలని ఇదంతా కూడా చేయిస్తున్నారా, సినిమా రాకుండా చేస్తున్నారా, లేకపోతే సినిమాకి అడ్డుకట్ట ఏదంటే అపోహలు కావచ్చు, లేకపోతే సినిమాని అడ్డుకునే ప్రయత్నం ఎవరైనా కావాలని చేయిస్తున్నారని రకరకాల అనుమానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే ఆల్రెడీ పోలీస్ కేసు కూడా ఫైల్ చేశారు. అదేవిధంగా ఆఫీస్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా చెక్ చేసిన తర్వాత ఆ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనే విషయాలు మొత్తం కూడా వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీని వెనకాల ఇప్పుడు రకరకాల అనుమానాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది ఏమంటారంటే ఈ సినిమాకు సంబంధించి అసలు చూడబుద్ధి కావట్లేదు అనే విధంగా అందుకోసమని ఈ విధంగా చేయిస్తున్నారని కొంతమంది అంటున్నారు. అదేవిధంగా లేకపోతే విష్ణు గారికి మంచి పేరు వస్తుందేమో సినిమా కోసం అందుకోసమని ఈ విధంగా చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. అదేవిధంగా మంచు ఫ్యామిలీలోనే ఫైటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి మనోజ్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ విధంగా చేయించడం, ఇట్లా రకరకాల అనుమానాలు అయితే వినిపిస్తున్నాయి. కాకపోతే అసలు నిజం ఏంటి, వాళ్ళు నిజంగానే దొంగతనం చేశారా? ఇంకొంతమంది ఏమంటారంటే సినిమా టీం వాళ్ళే సినిమా బజ్ కోసం ఈ విధంగా చేస్తున్నారేమని కూడా కొంతమంది అంటున్నారు. అంటే అనుకున్న వాళ్ళేంటి 100 రకాలుగా అనుకుంటూ ఉంటారు, నరం నీరు నాలుక రోజు చాలా మటుకు చెప్తూనే ఉంటుంది. కాకపోతే అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు పోలీసులే నిర్ధారించాలి. సో అప్పటి వరకు మాత్రం ఈ ఇష్యూ కొనసాగుతూనే ఉంటుంది. సో మరి 27కి సినిమా అంటున్నారు, మరి అప్పటి వరకు ఎంత కూడా దొరుకుతుందా? ఒకవేళ దొరకకపోతే ఖచ్చితంగా మళ్ళీ రీషూటింగ్ అనడం, లేకపోతే ఉన్నటువంటి కాపీని మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్స్ పంపించడం, అక్కడ వాల్ చేసి పంపించడం టైం పట్టడం, మరి అనుకున్న టైంకి సినిమా వస్తుందా లేదా అని చాలామంది అయితే టెన్షన్ పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాని ఇటు భక్త కన్నప్ప అని ఒక కాన్సెప్ట్తో తెరకెక్కించడం కావచ్చు, విష్ణు గారు చేయడం కావచ్చు, అందులో ముఖ్యంగా ప్రభాస్ గారు ఉండడం కావచ్చు, అది ఏకంగా ప్రభాస్ గారు ఉన్న పాత్ర 50 నిమిషాల పాటు ఉంటుంది. సినిమా ఓవరాల్గా 3 hours 10 minutes ఉంటే అందులో 50 నిమిషాల పాటు ప్రభాస్ గారు కనిపిస్తారు కాబట్టి సో మొత్తానికి సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన నటించినటువంటి ఆయన పాత్రకు సంబంధించినటువంటి హార్డ్ డిస్కే మిస్ అయింది కాబట్టి ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. మరి దీని గురించి ఎప్పుడు నిజాలు బయటికి వస్తాయి, దీని వెనకాల ఎవరున్నారు అనే విషయాలు అయితే బయటికి రావాల్సి ఉంది.